హలో అండి అందరికీ. ఫెర్మెంటేషన్ అవసరం లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా రాగులు 1.5 కప్పు తీసుకుంటున్నాను. 1.5 కప్పు రాగులను ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. రాగులలో మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు వేయండి. ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఓట్స్ని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి రాగులలో 1 స్పూన్ మెంతులు వేసుకొని ఈ రాగులని ఓట్స్ని ఒక 5 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి రాగులు ఓట్స్ బాగా నానిపోయి ఉంటాయి కదా. ఈ నానిన రాగులని ఓట్స్ని ఇలాగా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. దోశ పిండి అనేది మరీ పలచగా జారుగా కాకుండా కొంచెం ఊతప్పం బ్యాటర్ ఉంటుంది కదా, ఊతప్పం చేసుకునే దోశ పిండి అలాగా చేసుకోవాలి. పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో పెనాన్ని కొంచెం రబ్ చేసుకొని దోశ అనేది మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 40 నుంచి 50 సెకండ్ల దాకా కుక్ చేసుకొని రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా ఒక దోశ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆనియన్తో రబ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చాలా హెల్తీ దోశలు అలాగే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ.